సార్ ఇప్పుడు 'పుష్ప 2' రీలోడ్ చేశారు కదా సార్! దీనివల్ల మళ్ళీ థియేటర్‌లు నిండే అవకాశం ఉందంటారా? 2000 కోట్లు గ్రాస్ చేసే అవకాశం ఉందంటారా? డెఫినెట్‌గా అమ్మా. ఇప్పుడు బాగుంది అనే సినిమా వచ్చినాక, దానికి ఇంకోటి యాడ్ చేస్తే మళ్ళీ రిపీట్ ఆడియన్స్ వస్తారు. ఎందుకంటే బాగాలేని సినిమాకి నువ్వు ఏం యాడ్ చేసినా, ఏం ఎడిట్ చేసినా అయిపోయింది. చాప్టర్ క్లోజ్. దాని గురించి మనం ఏం బుల్డోజర్స్ పెట్టి ఎత్తినా లెగవదు. బాగుందని టాక్ వచ్చి హిట్ అయిన తర్వాత, ఇంకా దాంట్లో ఏదైనా యాడ్ చేస్తానంటే ఇదెంత బాగుంటుందో యాడ్ చేసి అని ఉంటుంది. ఆ క్యూరియాసిటీ ఉంటుంది. ఇంకా ఆడియన్స్ పెరుగుతారు. రిపీట్ ఆడియన్స్ ఆల్రెడీ 1800 టచ్ చేసింది. 2000 టచ్ చేయడం పెద్ద విషయం కాదు. 2500 థియేటర్లు, 12,500 థియేటర్లు. అది చూసుకోవాలి. కలెక్ట్ చేసి 12,000 షారూఖ్ ఖాన్ సినిమానే 5,000 థియేటర్లే మ్యాక్సిమం. ఇంతవరకు మ్యాక్సిమం ఇండియాలో 5,000 థియేటర్లు మ్యాక్సిమం. మరి ఒకేసారి 12,500 థియేటర్లు అంటే మరి కలెక్షన్ రాకేముంటుంది? అందులో బాగుందన్నాక ఇక. సో అది పెద్ద 2000 క్రోర్స్ టచ్ చేయటం అనేది పెద్ద విషయంగా అనిపించట్లేదు నాకు ఇంత హంగామా మీద. ఇంకా 'పుష్ప ఫైర్' కొనసాగుతదంటారా? ఇప్పుడు ఈ కొత్త దీనివల్ల మళ్ళీ ఒకసారి రిపీట్ ఆడియన్స్ ఓకే. సాగుతుంది. ఇప్పుడు అసలు మన సైడ్ కన్నా కూడా నా సౌత్ కన్నా కూడా కేరళ, నార్త్ ఊపేస్తుంది. ఇప్పటికీ ఒక ఏదో దాన్ని ఒక ఇది పట్టుకున్నట్టు బీభత్సంగా జనాన్ని ఊపేస్తూ ఉంది. తెగబడి చూస్తారు జనాలు మనకన్నా కూడా. సో కనుక ఖచ్చితంగా అది క్రాస్ చేస్తుంది. సక్సెస్ వస్తే దాని మ్యాక్సిమం సక్సెస్ రావటం అదృష్టం. సక్సెస్ వచ్చిందంటే దాన్ని ఎంత మ్యాక్సిమం దాని నుంచి బెనిఫిట్ పొందాలో ఆ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేసుకుంటారు. అది చేసుకుంటున్నారు. అది చెయ్యాలి కూడా తప్పదు. సార్, నల్గొండ రైతు మహాధర్న మరోసారి వాయిదా పడింది. అసల కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ మధ్యన మళ్ళీ ఫైట్ మొదలైంది. అసలేంటి సార్ అసల? బీఆర్ఎస్ ఏమో రైతులకి సపోర్ట్ చేస్తానని అంటుంది. అలాగే కాంగ్రెస్ ఏమో రైతుల్ని తప్పుదోవ పట్టిస్తాను అని అంటున్నారు కార్యకర్తలు. దీని మీద మీరేమంటారు? కాంగ్రెస్ అనేది మోసపూరితమైన పార్టీ అది. అది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి మోసం తప్పితే వాళ్ళు చిన్నప్పుడు ఆ ఉగ్గుపాలతో నేర్చుకునేది మోసము, అబద్ధము. ఆ కాంగ్రెస్కి ఉగ్గుపాలతో నేర్పబడింది మోసం చేయటం, అబద్ధం, ప్రజల్ని ఎట్లా వంచన చేయటం, మూటలు కట్టుకుంటాం, ఆ సొమ్ము ఎలా మూటలు కట్టుకుంటాం. ఇది వాళ్ళ డిఎన్ఏ, అది వాళ్ళ ఉగ్గుపాలతో నేర్చుకునే లక్షణాలు. కానీ వాళ్ళు నీతులు చెప్పే స్థాయి కాదు. డెఫినెట్గా వంచన చేస్తున్నారు. బీఆర్ఎస్ రైతుల తరపున ఉంటుంది. ఖచ్చితంగా ఏ పార్టీ అయినా బాధ్యతగా ఉంటుంది. వాళ్ళు ఆ బాధ్యతను తప్పించుకోవడానికి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వేషాలు అధికారం ఉంది కనుక ఒక్కటి ఇదిగో మేము రైతుల విషయంలో ఈ విషయం నెరవేర్చాం చెప్పండి. ఎక్కడ చెప్పారు? ఎక్కడ చేశారు? అన్నీ అబద్ధాలే. అరకొర చేయటము, చేసేసామని డ్రామా బిల్డప్లు ఇవ్వటం. రైతు ద్రోహి ఇది. రైతుకి సంకెళ్ళేసి తీసుకెళ్ళిన ప్రభుత్వం ఇది. మొన్న ఒక రైతుని కోర్టుకు తీసుకెళ్ళడానికి సంకెళ్ళేసి తీసుకెళ్ళారు. రైతుకి సంకెళ్ళేసిన ఒక దుర్మార్గపు నీతి పాటించిన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం రైతులకి ఏం చేస్తుంది? ఏమి చేయదు. పిచ్చి అబద్ధాలు ఆడుద్ది, ఇంకా డ్రామాలు ఆడుద్ది. ఇంకా వాళ్ళకి రైతుల దగ్గర నుంచి మూటలు రావు కదమ్మా. వీళ్ళు ఎందుకు మిల్లర్స్కిను, బిల్డర్స్కిను, కాంట్రాక్టర్స్కి చేస్తుంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ నుంచి మూటలు వస్తాయి. ఆ మూటలు అధిష్టానానికి పంపించుకోవచ్చు. రైతుల దగ్గర ఏమొస్తుంది? కనుక రైతులకి ఏమి చేయరాళ్ళు. ఉన్న కట్టితుడు చర్యలుగా మాట్లాడుతూ ఉంటారు అంతే. సార్, తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ గారు ప్రజల తరపున తొలిసారి పోరాటం చేశారు. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోనని చెప్పేసి అన్నారు. తమిళనాడులో రాజకీయాలు ఏమన్నా మారే అవకాశం ఉందంటారా సార్? ఏం మారదమ్మా. ఈ విజయ్లు అంటుళ్ళంతా విజయకాంత్ వచ్చాడు కదా గతంలో. విజయకాంత్ అని ఒక హీరో, విజయ్ కన్నా మాస్ హీరోని అతను కూడా వచ్చాడు. ఒక స్థానం అంతే, ఒక ప్లేస్ ఉంటుంది. అంతేగాని వీళ్ళు అధికారానికి వచ్చేంత ఆ స్థాయిలో హీరోలు కాదు వీళ్ళు. ఏదో మాసు కుర్రాళ్ళు, యూతులు హడావిడి చేసే తప్పితే వీళ్ళ జీవితంలో ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు హీరో అయిపోయి ఫినిషింగ్ స్టేజ్లో రాజకీయాలు అంటే ఇన్ని సంవత్సరాలు ఏం చేసావు నువ్వు? జీవితంలో ఇన్ని సంవత్సరాలుగా నువ్వు రాజకీయాలు సంపాదించావు, కోట్లు సంపాదించి ఏం చేసావు? ఎన్ని అనాథాశ్రమాలు నడిపావు? ఎన్ని మందికి ఆదరణగా నిలబడ్డావు? ఎంతమందికి సమస్యలకు నిలబడ్డావు? లేదే, సంపాదించావు, ఆస్తులు కొనుక్కున్నావు, ఏర్పరచుకున్నావు. ఇప్పుడు
అయిపోయింది పొజిషన్. ఇంకో కొత్త హీరోలు వచ్చేస్తున్నారు, మన పొజిషన్ కొంచెం అలా మసకబారుతుంది కనుక దీన్ని తిప్పుకుని రాజకీయాలుగా తప్పితే వీళ్ళంతా ప్రజల్లో ఒక ఎంజార్ అయ్యాడని, ఒక జయలలిత అయిందని ప్రతి సినిమా వాళ్ళు అయిపోదామంటే అవదమ్మా. వాళ్ళ జీవితాలతో ఆరంభం నుంచి రాజకీయాలతోటి సినిమాతోటి ముడిపడి నడిపారు వాళ్ళు. మొదటి రోజు నుంచి ఆఖరి రోజు దాకా రెండు కలిసే వాళ్ళ జీవితాలు. మీది అట్లా కాదు. ఇవాళ దాకా వచ్చి ఇప్పుడు రిటైర్ అవ్వబోయే స్టేజ్‌లో నేను ఇవున్నాయి ఎన్ని పిచ్చి మాటలు. అతని వల్ల మార్పు ఏం కాదు. ఈ కథ ఎవరికో ఒకళ్ళకి బొక్క పొడుస్తాడు. కాంగ్రెస్ వాళ్ళకి బొక్క పొడుస్తాడా, ఏడీఎంకే వాళ్ళకి బొక్క పొడుస్తాడా, ఎవరో ఒకళ్ళకి డెంట్ చేయగలడు అంతే. ఒకళ్ళ ఓటమికి కారకుడు కాగలడు అంతే. తను ఒకళ్ళ గెలుపుకి కారకుడు కాలేడు. ఒకళ్ళ ఓటమికి కారకుడు అవుతాడు. సార్ ట్రంప్ గారి ప్రమాణ స్వీకారం అయిపోయింది. సో ట్యాక్సులు తగ్గిస్తామని, జీతాలు పెంచుతామని చెప్పేసి చాలా చెప్పారు. ఈసారి మామూలుగా ఉండదు, గేమ్ అనేది చేంజ్ చేస్తామని చెప్పేసి ఆయనే హింట్ ఇచ్చారు. సో ఆయన ఎలా పరిపాలిస్తారు? నిజంగానే చెప్పినట్టు చేస్తారా? చెప్పినట్టు చేస్తాం. వెరీ స్ట్రిక్ట్‌గా అతను అయన్నీ మనం ఆలోచించాలి. వాళ్ళ దేశానికి సంబంధించిన విషయాలమ్మా. వాళ్ళ దేశంలో మెక్సికో నుంచి, అక్కడి నుంచి ఇన్ఫిల్ట్రేటర్స్ వస్తాం, విపరీతంగా వచ్చేసేసి ఇక్కడ సెటిల్ అయిపోవటం, వాళ్ళ ఆర్థిక విధానాన్ని దెబ్బకొట్టడం జరుగుతుంది. సో వాళ్ళ దేశం కోసమని మనం ఇవాళ బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి ఏలాడిపోతున్నారు, వీళ్ళని అరికట్టాలి మనం చెప్పట్లా. అది మనం చెబుతుంది కరెక్టును, వాడు చెప్పేది తప్పెట్లా ఉంది. సో వాళ్ళ దేశం గురించి, వాళ్ళ సేఫ్టీకి వాళ్ళ జనాలు మెక్సికో నుంచి అసలు రోజు వచ్చేస్తారు ప్రవాహంలాగా, రోజు వచ్చేసి సెటిల్ అయిపోవటమే యూఎస్‌లో. అవన్నీ రెస్ట్రిక్ట్ చేస్తానంటున్నాడు. అవసరమే ఖచ్చితంగా చెయ్యాలి. ఇప్పుడు వారు మెయిన్ అతను ముందు వీటితో పాటు వారు ఆపాలి. వారు ఆపుతాను అన్నాడు. ఆ వారు ఆపుతాడు. ఆపగలిగిన శక్తి అమెరికాకు ఉంది. అమెరికా ప్రెసిడెంట్గా ఆ పని చేయగలడు. చూద్దాం. అది ఆపితే ఆ వారు ఆపితే కాస్త ఉపశమనం ప్రపంచానికి. లేకపోతే అది కంటిన్యూ అయితే ఎక్కడ మూడో ప్రపంచ యుద్ధంగా మారిందంటే అనేక దేశాలు ఇబ్బంది పడిపోతాయి. కనుక అది జరగకుండా చేస్తాడు. అది దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడని కూడా అలా అనుకుంటున్నాను. తెలుగు వాళ్ళకి కూడా సపోర్ట్‌గా ఉంటానని అన్నారు కదా! తెలుగు వాళ్ళకి సపోర్ట్ ఎలక్షన్ అప్పుడే చెప్పాడు కదా! తెలుగు వాళ్ళకి సపోర్ట్ బంగ్లాదేశ్‌లో వాళ్ళని వార్నింగ్ ఇచ్చాడు. సో తెలుగు వాళ్ళని కాకుండా భారతీయులు. తెలుగు వాళ్ళు అనే మాట కన్నా భారతీయులు. అక్కడ తెలుగు వాళ్ళు, అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళందరూ కూడా డివైడెడ్లే. తెలుగు వాళ్ళు ఎవరు ట్రంప్‌కి గుంప కొత్తగా వేయలేదు. ఆ అమ్మాయి కమలా హ్యారిస్ సౌత్ ఇండియన్ అని మనవాళ్ళు రకరకాలు ఉంటాయి కదా. మనవాళ్ళ కులాలు, మతాలు, జాతులు, పక్కిళ్ళు, ఎదురిళ్ళు, ఈ లండాచోరు రుగ్మతలు చాలా ఉంటాయి కదా మన తెలుగు వాళ్ళకి. అందుకని మనవాడు కొంతమంది అటు ఇటు ఒకళ్ళు గంప గుప్తగా వేయలే. కనుక తెలుగు వాళ్ళ మీద స్పెషల్గా ఆయన చూడాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు కమలా హ్యారిస్కి సౌత్ ఇండియన్ అమ్మాయి అని కమలా హ్యారిస్కి ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు కానీ ఈయనకి ఇవ్వలే. ఈయనకి ఒక షేర్ అంటే ఇవ్వలేదని ఈయన కొంతమంది ఇచ్చారు. సో అది కాదు, భారతీయులకి ఆయన అండగా ఉంటున్నాడు. ఫర్ ఇండియన్స్ వార్నింగ్ ఇచ్చాడు బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చాడు. సో ఇండియా తరపున మనం ఇవ్వాల్సిన వార్నింగ్ మన తరపున ఆయనే ఇచ్చాడు. సో ఇట్ ఈస్ వెల్కమ్ చేయాల్సిన విషయం అది. హీ విల్ బీ ఫర్ ఇండియా. అందులో ట్రంప్కిను మోడీకి ఉన్న మంచి బాండేజ్ కూడా ఉంది. సో వాళ్ళిద్దరి మధ్య మంచి థిక్ అండర్స్టాండింగ్ ఉంది. సో మన ఇద్దరు బాంధవ్యం బాగుంటుంది. అమెరికా ఇండియా బంధం బాగుంటుంది. అనేక విషయాలు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.